నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా రసవత్తరంగా అయితే మారిపోతున్నాయి మీరు చూస్తున్నాం మేము చూస్తున్నాం ఇప్పటివరకు మనం చాలా పోల్ సర్వేలు అయితే చూసాము సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఫైనల్గా ఒకే ఒక పోల్ సర్వే అయితే రావడం జరిగింది ఆ పోల్ సర్వే వచ్చేసరికి పైనీర్ స్ట్రాటజీ పోల్ సర్వే సో ఇదే ఫైనల్ సర్వే ఒకసారి ఆ సర్వేలో ఏ పార్టీలు గెలుస్తాయి ఏ అభ్యర్థులు గెలుస్తారు ఇప్పుడు మనం చూద్దాము పైనీర్ పోల్ స్ట్రాటజీ 7th ప్రీ పోల్ సర్వే ఫైనల్ సో ఇది వచ్చేసరికి ఫైనల్ స్ట్రాటజీ సర్వే దీంట్లో ఏ పార్టీ గెలుస్తూ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి 21st ఏప్రిల్ టు 5th మే అంటే ఎలక్షన్ అయిపోయిన దగ్గర కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదే పోల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ స్ట్రాటజీ ప్రకారం అయితే సో ఇప్పుడు వచ్చేసరికి స్టార్టింగ్ శ్రీకాకుళం వచ్చేసరికి శ్రీకాకుళం పార్లమెంటు ఆ కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా శాసనసభ వచ్చేసరికి ఇచ్చాపురం కూటమి టెక్కలి కూటమి పలాస టైట్ ఫైట్ పాతపట్నం కూటమి ఆముదాల వలస కూటమి శ్రీకాకుళం కూటమి నర్సన్నపేట కూటమి సో శ్రీకాకుళం వచ్చేసరికి మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే 6 కాన్స్టిట్యున్సీ మొత్తం కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొక కాన్స్టిట్యున్సీ అయితే బాగా టైట్ ఫైట్ ఉంది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం పార్లమెంట్ వచ్చేసరికి కూటమి ఎచ్చర్ల వైసీపీ రాజాం కూటమి బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ ఈ చీపురుపల్లి వచ్చేసరికి బొత్స సత్యనారాయణ అయితే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా గజపతి నగరం టైట్ ఫైట్ నెల్లిమర్ల టైట్ ఫైట్ విజయనగరం కూటమి అదేవిధంగా ఇప్పుడు అరకు వచ్చేసరికి లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీకి ఇది కంచుకోట ఈ అరకు పార్లమెంట్ వచ్చేసరికి లాస్ట్ టైం కూడా కంచుకోట వైఎస్ఆర్సీపీకి 7 కాన్స్టిట్యున్సీకి 7 కాన్స్టిట్యున్సీ మొత్తం వైఎస్ఆర్సీపీ అయితే గెలుచుకుంది ఇప్పుడు మరలా అరకు పార్లమెంట్ వచ్చేసరికి వైసీపీ పాలకొండ టైట్ ఫైట్ కురపం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ అరకులోయ వైసీపీ పాడేరు టైట్ ఫైట్ రంపచోడవరం టైట్ ఫైట్ సో నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం పార్లమెంట్ కూటమి శాసనసభ శృంగారపుకోట కూటమి భీమిలి కూటమి విశాఖ తూర్పు కూటమి దక్షిణం కూటమి ఉత్తరం కూటమి పశ్చిమం కూటమి గాజువాక కూటమి విశాఖ మొత్తం క్లీన్ స్వీప్ కూటమి అయితే చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ అయితే కూటమి చోడవరం కూటమి మాడుగుల వైసీపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి యలవంచిలి కూటమి పాయకరావుపేట కూటమి నర్సీపట్నం కూటమి ఈ నర్సీపట్నం వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు గారు వ్యవహరిస్తున్నారు సో ఇది కూడా కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కాకినాడ పార్లమెంట్ వచ్చేసరికి కూటమి తుని వైసీపీ పత్తిపాడు కూటమి పిఠాపురం కూటమి కాకినాడ కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి జగ్గంపేట కూటమి వచ్చేసరికి రాజమండ్రి పార్లమెంట్ వచ్చేసరికి కూటమి అనపర్తి టైట్ ఫైట్ రాజానగరం కూటమి రాజమహేంద్రవరం రూరల్ కూటమి కొవ్వూరు కూటమి నిడదవోలు కూటమి గోపాలపురం టైట్ ఫైట్ సో అదేవిధంగా అమలాపురం వచ్చేసరికి పార్లమెంటు కూటమి రామచంద్రపురం టైట్ ఫైట్ ముమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి పీగన్నవరం కూటమి కొత్తపేట కూటమి మండపేట కూటమి అమలాపురంలో మ్యాక్సిమం 7 కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్క రామచంద్రాపురం ఒక్కటే టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నర్సాపూర్ అయితే పార్లమెంటు కూటమి ఆచంట కూటమి పాలకొల్లు కూటమి నర్సాపురం కూటమి భీమవరం కూటమి ఉండి కూటమి తణుకు కూటమి తాడేపల్లిగూడెం కూటమి నర్సాపురం క్లీన్ స్వీప్ అయితే కూటమి అయితే చేయబోతుంది ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి కూటమి ఉంగుటూరు కూటమి దెందులూరు కూటమి ఏలూరు కూటమి పోలవరం వైసీపీ చింతపొడి కూటమి నూజువీడు కూటమి కైకలూరు కూటమి సో నెక్స్ట్ వచ్చేసరికి మచిలీపట్నం పార్లమెంట్ వచ్చేసరికి జనసేన పార్లమెంట్ అయితే ఇది సో మచిలీపట్నం వచ్చేసరికి కూటమి గెలవబోతుంది పార్లమెంటు గన్నవరం కూటమి గుడివాడ కూటమి పెడన కూటమి మచిలీపట్నం కూటమి అవనిగడ్డ కూటమి పెనమలూరు కూటమి పామర్రు కూటమి ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నం మొత్తం కూటమి అయితే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పోల్ సర్వే ద్వారా అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్ వచ్చేసరికి కూటమి తిరువూరు వైసీపీ విజయవాడ పశ్చిమం కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ తూర్పు కూటమి మైలవరం కూటమి నందిగామ కూటమి జగ్గయ్యపేట కూటమి సో నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు వచ్చేసరికి అమరావతి ప్రాంతం ఇది ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు సో ఈసారి గుంటూరులో ఏ పార్టీలు గెలబోతున్నాయి ఈ సర్వే ద్వారా మనం చెప్పుకుంటున్నాం గుంటూరు పార్లమెంట్ వచ్చేసరికి కూటమి తాడికొండ కూటమి మంగళగిరి నారా లోకేష్ గారు దగ్గరుండి వ్యవహరిస్తున్న సెగ్మెంట్ అయితే ఇది సో ఇక్కడైతే కూటమి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని ఈ సర్వే అయితే తెలుపుతుంది పొన్నూరు కూటమి తెనాలి కూడా జనసేన
పార్టీలో సెకండ్ ప్లేస్ అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇక్కడ నుంచి వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ కూడా కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఈ సర్వే అయితే మనకు చెప్తుంది. సో పత్తిపాడు కూటమి, గుంటూరు పశ్చిమ కూటమి, గుంటూరు తూర్పు కూటమి. ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది కూటమి. నర్సరావుపేట పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, పెదకూరపాడు కూటమి, చిలకలూరిపేట కూటమి, నర్సరావుపేట వైసీపీ, సత్తెనపల్లి కూటమి, వినుకొండ వైసీపీ, గురజాల కూటమి, మాచర్ల కూటమి. మాచర్లలో గత 4 సార్లు నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నారు. గత 2 సార్లు ఆల్రెడీ ఆ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేసిన సరే ఓటమి బాట అయితే పట్టారు. మరలా ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ మాచర్లలో ఈసారి కూటమి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఈ పోల్ సర్వే ద్వారా మనం తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల. ఈ బాపట్లలో పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, వేమూరు కూటమి, రేపల్లె కూటమి, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూరు కూటమి, అద్దంకి కూటమి, చీరాల కూటమి, సంతానోత్తలపాడు కూటమి. ఒంగోలు పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి కూటమి, ఒంగోలు కూటమి, కొండపి కూటమి, మార్కాపురం కూటమి, గిద్దలూరు కూటమి, కనిగిరి కూటమి. ఒంగోలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎర్రగొండపాలెం తప్ప మిగతా మొత్తం కూటమి చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నెల్లూరు పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, కందుకూరు కూటమి, కావలి కూటమి, ఆత్మకూరు టైట్ ఫైట్, కోవూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. తిరుపతి, మనం ఇప్పుడు రాయలసీమలో వచ్చాం. రాయలసీమలో ఏ ప్రాంతంలో ఏ పార్టీ గెలుస్తుందో ఈ సర్వే ద్వారా అయితే మనం తెలుసుకుందాం. తిరుపతి పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, సర్వేపల్లి కూటమి, గూడూరు టైట్ ఫైట్, సూళ్లూరుపేట కూటమి, వెంకటగిరి కూటమి, తిరుపతి కూటమి, శ్రీకాళహస్తి కూటమి, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ వచ్చేసరికి కూటమి, చంద్రగిరి కూటమి, నగిరి కూటమి, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు కూటమి, పూతలపట్టు కూటమి, పలమనేరు కూటమి, కుప్పం కూటమి. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, రాజంపేట అసెంబ్లీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తమ్మల్లపల్లి కూటమి, పీలేరు కూటమి, మదనపల్లె కూటమి, పొంగనూరు వైఎస్ఆర్సీపీ. కడప అంటే జగన్ గారి ప్రాంతం. సో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది ఈ పోల్ సర్వే ద్వారా అయితే తెలుసుకుందాము. కడప పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ, బద్వేలు వైఎస్ఆర్సీపీ, కడప కీన్ కంటెస్టెంట్ అంటే బాగా టఫ్ ఫైట్ ఉందని అర్థం. పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు కూటమి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు కూటమి. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఆళ్లగడ్డ కూటమి, శ్రీశైలం కూటమి, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె కూటమి, డోన్ వైఎస్ఆర్సీపీ. కర్నూలు పార్లమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. కర్నూలు అసెంబ్లీ అయితే మాత్రం కూటమి గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు కూటమి, మంత్రాలయం కూటమి, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ వచ్చేసరికి కూటమి గెలవబోతుంది. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ పరంగా అయితే రాయదుర్గ కూటమి, ఉరవకొండ కూటమి, గుంతకల్ కూటమి, తాడిపత్రి కూటమి, సింగనమల ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ ఇది. ఇక్కడైతే టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. అనంతపురం కూటమి, కళ్యాణదుర్గం టైట్ ఫైట్, హిందూపూర్ ఇదంతా బాలయ్య వ్యవహరించే పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఈ పోల్ సర్వే ద్వారా అయితే తెలుసుకుందాము. హిందూపూర్ పార్లమెంట్ కూటమి, రాప్తాడు కూటమి, మడకసిర టైట్ ఫైట్, హిందూపూర్ కూటమి, పెనుగొండ కూటమి, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం టైట్ ఫైట్, కదిరి కూటమి. సో ఇప్పుడైతే మనం 175 కాన్స్టిట్యూన్సీస్ మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. అంటే 175 నియోజకవర్గాల మొత్తం మాట్లాడుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఎక్స్పెక్టెడ్ సీట్స్ అంటే ఈ సర్వే ద్వారా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, అదేవిధంగా ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందో ఈ సర్వే తెలిపిన దాని ప్రకారం అయితే ఎంపీ స్థానాలు కూటమి అయితే 20 గెలుచుకుంటుంది. ఎమ్మెల్యే స్థానాలు 126 అయితే గెలుచుకోబోతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఎంపీ స్థానాలు 5, ఎమ్మెల్యే 33. టైట్ ఫైట్ వచ్చేసరికి ఎమ్మెల్యే 16 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ అయితే కొంచెం బాగా టైట్ ఫైట్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఓట్ షేర్ వచ్చేసరికి 51% ఓట్ షేర్ అయితే కూటమికి మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని ఈ పోల్ సర్వే ద్వారా అయితే మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అయితే 43% ఓట్ షేర్ అయితే వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఓట్ షేర్ అయితే 4% అయితే కనిపిస్తుంది. అదర్స్ అయితే 2% అయితే కనబడుతుంది. సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్నది పైనీర్ పోల్ సర్వే.
ఇదే ఆంధ్రప్రదేశ్లో ఫైనల్ పోల్ సర్వే. సో ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క నియోజకవర్గాలు అయితే మొత్తం మనం మాట్లాడుకోవడం జరిగింది. కూటమి అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం అయితే జరుగుతుందని ఈ సర్వే అయితే తేల్చి చెప్పేయడం జరిగింది.